నమస్తే అన్యోసేయో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. కథేంటో చెప్పకూడదు, కంటెంట్ ఎలా ఉంటుందో రివీల్ చేయకూడదు, జస్ట్ హీరో లుక్ మాత్రం చూపిస్తే చాలు ఆ సినిమా పేరు ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంది. షూటింగ్ పూర్తయి సినిమా రిలీజ్ అయ్యే వరకు డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. అందుకే అలాంటి క్రేజీ టీజర్స్ ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సినిమాతో సంబంధం లేకుండా అంచనాలు పెంచేసేలా అనౌన్స్మెంట్ గ్లింప్స్ ని రిలీజ్ చేస్తున్నారు. జైలర్ తో బిగ్ హిట్ ఇచ్చిన రజనీకాంత్ నెల్సన్ కాంబో మరోసారి రిపీట్ అవుతోంది. జైలర్ కు సీక్వెల్ రూపొందిస్తున్నట్లుగా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది యూనిట్. అందుకోసం ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. ఇంకా స్టార్ట్ కాకపోయినా కేవలం అనౌన్స్మెంట్ వీడియో కోసం భారీ యాక్షన్ బ్లాక్ ను డిజైన్ చేసింది. ఈ వీడియోతో సినిమా స్కేల్ ఏ రేంజ్ లో ఉండబోతోందో హింట్ ఇచ్చింది యూనిట్. రీసెంట్ టైమ్స్ లో ప్రీ టీజర్ ట్రెండ్ గట్టిగా కనిపిస్తోంది. పుష్ప 2 రిలీజ్ కి ముందు వేరీస్ పుష్పరాజ్ పేరుతో ఓ వీడియో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. టీజర్ లో ఉన్న కంటెంట్ సినిమాలో లేకపోయినా మూవీ రిలీజ్ వరకు ఆడియన్స్ ను ఎంగేజ్ చేయడంలో హెల్ప్ అయింది ఆ ప్రీ టీజర్. తెలుగుతో పోలిస్తే కోలీవుడ్ దర్శకులే ప్రీ టీజర్ ట్రెండ్ ను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ప్రెజెంట్ సెట్స్ మీదున్న థగ్ లైఫ్, కూలీ సినిమాలకు కూడా షూటింగ్ ప్రారంభం కాకముందే టీజర్స్ రిలీజ్ చేశారు. క్యారెక్టర్ లుక్ ఫైనల్ కాగానే ఆ లుక్ లో ఓ వీడియో మాంటేజ్ ను సిద్ధం చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ మొదలుపెట్టింది మాత్రం తెలుగుతోనే. మహేష్ బాబు హీరోగా స్పైడర్ సినిమాను రూపొందించిన మురుగదాస్ ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ టీజర్ రిలీజ్ చేశారు. సినిమా కథకు సంబంధం లేకుండా కేవలం టైటిల్ జస్టిఫికేషన్ కోసం ప్లాన్ చేసిన స్పైడర్ టీజర్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. హరిహర వీరమల్లు సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. చాలా కాలంగా సాలిడ్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కోసం పవన్ స్వయంగా పాడిన పాటని రిలీజ్ చేసింది యూనిట్. ఈ పాటతో ప్రమోషన్ స్పీడ్ మరింత పెంచబోతున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే తన గాత్రంతో చాలాసార్లు అభిమానులను అలరించిన పవన్ హరిహర వీరమల్లు కోసం మరోసారి గొంతు సవరించుకున్నారు. మాట వినాలి అనే పాటను స్వయంగా ఆలపించారు. పవన్ కు ఎంతో నచ్చిన జానపద బాణీ కావడంతో స్వయంగా తానే పాడాలని నిర్ణయించుకున్నారు పవర్ స్టార్. కీరవాణి స్వరపరిచిన ఈ పాటకు పెంచల్ దాస్ సాహిత్యం అందించారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ పవన్ వాయిస్ లోనే ఈ పాటను ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. అన్ని భాషల్లో పవన్ స్వయంగా పాడకపోయినా ఏఐ సాయంతో పవన్ గొంతుకు దగ్గరగా ఉండేలా వాయిస్ లో మార్పులు చేశారు. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న హరిహర వీరమల్లు మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చాలా ఆలస్యం కావడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ డేట్ వాయిదా వేయకూడదని నిర్ణయించుకుంది చిత్ర యూనిట్. అందుకే క్రిష్ అందుబాటులో లేకపోవడంతో జ్యోతికృష్ణ సినిమాను పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు. తొలిసారి పవన్ పీరియాడిక్ మూవీ చేస్తుండటంతో హరిహర వీరమల్లు మీద భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లుగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా నిర్మిస్తోంది మెగా సూర్య ప్రొడక్షన్స్. అఫీషియల్ అప్డేట్ ఒక్కటి కూడా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం SSMB 29 పేరు ట్రెండ్ అవుతూనే ఉంది. ముఖ్యంగా ఈ సినిమా కాంబినేషన్స్, కాస్టింగ్ కి సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా మరోసారి గ్లోబల్ రేంజ్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది మహేష్ మూవీ. RRR తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న రాజమౌళి ఈ మధ్య మహేష్ మూవీని లాంఛనంగా ప్రారంభించారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫైనల్ స్టేజ్ కొచ్చేయడంతో సమ్మర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రెజెంట్ కాస్టింగ్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు రాజమౌళి. గ్లోబల్ ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్న SSMB 29 లో మహేష్ కు జోడీగా ప్రియాంక చోప్రా నటించబోతున్నారన్న టాక్ ఎప్పటినుంచో ఉంది. అయితే తాజాగా ఈ వార్తలకు మరింత బలం చేకూర్చే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పీసీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కనిపించడంతో మహేష్ బాబు మూవీ కోసమే వచ్చారంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా మహేష్ మూవీని రూపొందిస్తున్నారు రాజమౌళి. ఆల్రెడీ RRR తో గ్లోబల్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసిన జక్కన్న మహేష్ మూవీని గ్లోబల్ రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్నారు. 1000 కోట్ల బడ్జెట్ తో 2 భాగాలుగా సినిమాను రూపొందిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలకు సంబంధించి చిత్ర యూనిట్ మాత్రం ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. బాక్సాఫీస్ దగ్గర పుష్పరాజ్ జోరుకి ఇప్పట్లో బ్రేకులు పడే ఛాన్స్ కనిపించడం లేదు. సంక్రాంతి సినిమాల రిలీజ్ తో కాస్త స్పీడ్ తగ్గినట్టుగా అనిపించిన రీలోడెడ్ వెర్షన్ తో మరోసారి బన్నీ జోరు మొదలైంది. పుష్ప 2 థియేటర్ల ముందు మళ్లీ హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. పుష్ప 2 ఇండియన్ స్క్రీన్ మీద సరికొత్త చరిత్ర. బాహుబలితో వెండితెర మీద రాజమౌళి క్రియేట్ చేసిన రికార్డును పుష్పరాజ్ చెరిపివేశారు. 1810 కోట్ల వసూళ్ల మార్కును జస్ట్ 32 రోజుల్లోనే క్రాస్ చేసి నయా హిస్టరీ క్రియేట్ చేశారు. 1831 కోట్లతో కొత్త టార్గెట్ సెట్ చేశారు అల్లు అర్జున్.
అయితే అక్కడితో అయిపోలేదు. తెలుగు సినిమాను మరో మెట్టెక్కించేందుకు పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్నారు పుష్పరాజ్. అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమా దంగల్ పేరిటున్న రికార్డును కూడా చెరిపేయడమే లక్ష్యంగా దూసుకుపోతోంది పుష్ప 2 టీం. సంక్రాంతి సినిమాల రిలీజ్ తర్వాత పుష్ప 2 వసూళ్లు భారీగా తగ్గుతాయని భావించారు ఇండస్ట్రీ జనాలు. పండుగ టైంలో పరిస్థితి కాస్త అలానే అనిపించింది. కానీ రీలోడెడ్ వర్షన్తో మరోసారి తన రేంజ్ ఏంటో ప్రూవ్ చేశారు బన్నీ. శుక్రవారం నుంచి మళ్లీ థియేటర్స్ దగ్గర హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో అతి త్వరలో ఇండియాస్ బిగ్గెస్ట్ గ్రాసర్గా అన్ని రికార్డ్స్ బన్నీ తన ఖాతాలో వేసుకోవడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. సంక్రాంతి బరిలో తనకి తిరుగు లేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఈ సీజన్లో డాకు మహారాజ్గా ఆడియన్స్ ముందుకొచ్చిన బాలయ్య యునానిమస్ హిట్ టాక్ తో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా గ్రాండ్ సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. Daku Maharaj, na 25th film release. So my 25th film could have been any film, but this landmark film in my career had to be with Bala sir. And this milestone, this landmark film in my career had to be with a legend like Bala sir. To my entire team, thank you so much, and audiences ki oka pedda thank you again. Is by saying thank you to the audience, to the media people for all the love you have given to our film Daku Maharaj, for making it such a big success and a Sankranti blockbuster. Thank you for all the love you're giving to me, my character. ఎలా కొత్తగా ఒక మ్యూజిక్ ఇచ్చి దాన్ని ఎలా జనాలకి ఒక సౌండింగ్గా ఎలా కొత్తగా డీల్ చేసి దాన్ని ఒక సౌండ్లో ఒక బ్యాక్గ్రౌండ్గా ఎలా గెలవాలో ఎంతో ప్రయత్నం. ఆ ప్రయత్నానికి బాబీ చాలా నాకు షోల్డర్ ఇచ్చాడు, అంటే చాలా ఒక సపోర్ట్ ఇచ్చాడు. అది ఎవ్రీ ఐడియాకి తను లిరిక్ రైటర్ పక్కన పెట్టుకుని ఎంతో నాకు సపోర్ట్ ఇచ్చాడు. తను సపోర్ట్ ఇవ్వపోయి ఉంటే నేను గెలిచి ఉండేవాడినే కాదు సౌండ్లో. ఈరోజు థియేటర్లో ఇంత అప్లాస్ కానీ ఈరోజు అది బాబీ అనే ఒక మనిషి నాతో లేకపోతే చాలా కష్టం. ఈ సినిమాని మా ఇంటెన్షన్ ఏంటంటే ఖచ్చితంగా బాలకృష్ణ గారి ఫిల్మోగ్రఫీలో వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ లైబ్రరీ ఫిల్మ్ అవ్వాలి అనే ఇంటెన్షన్తో ఎలా అయితే మొదలెట్టామో అదేవిధంగా జనం ఇవాళ రోజున వంశీ గారు అన్నట్టు డిస్ట్రిబ్యూటర్లు అందరూ థర్డ్ డేనే అందరికీ డబ్బులు వచ్చేసి హ్యాపీగా ఉంటే ఒక డైరెక్టర్కి ఎంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. అంటే సినిమాలు బ్లాక్ బస్టర్లు వస్తాయి కానీ ఒక రెస్పెక్ట్ రావటం ఉంటుంది చూసారా. నాకు ఇప్పటికీ కామన్గా వస్తున్న వందలాది మెసేజెస్లో ఒక వర్డ్ నేను ఇప్పటిదాకా వినది నా కెరీర్లో నాకు వస్తున్న రెస్పెక్ట్ ఏంటంటే మాస్టర్ పీస్ అంటున్నారు. సో ఈ ఏజ్లో నాకు మాస్టర్ పీస్ అనే సినిమా నిజంగానే నాకు టీం అందరూ కలిసి ఓ బాలకృష్ణ గారితో ఫిల్మోగ్రఫీలో వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్టర్ పీస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మాకు ఎవరైతే మేము ఆకలితో ఉన్నామో ఒక సినిమా చేసి దాని ఒక ఫలితం కోసం రెయిన్బోర్డ్ కష్టపడి ఎలా ఉంటుంది ఆ సినిమా, దాని ఫలితం ఎలా ఉండబోతుంది అని ఎదురు చూస్తున్నామో అటువంటి తరుణంలో ఇటువంటి అఖండమైన విజయాన్ని మాకు అందించినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎలాంటి ఒక ప్రియుడిని ప్రేమించినట్టు నన్ను ప్రేమించేసి ఏది వదలకుండా ఎంతో సున్నితంగా ఎంతో నాలో అయిన నట విశ్వరూపాన్ని ఆవిష్కరింపజేసిన బాబీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా రికార్డ్స్ అన్నీ అన్స్టాపబుల్, నా కలెక్షన్స్ అన్నీ అన్స్టాపబుల్, నా అవార్డ్స్ అన్నీ అన్స్టాపబుల్, నా రివార్డ్స్ అన్నీ అన్స్టాపబుల్. ఈ సంక్రాంతి టాలీవుడ్ కి మోర్ స్పెషల్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఏ సీజన్లో అయినా రిలీజ్ అయిన అన్ని సినిమాలు భారీ వసూళ్లు సాధించడం కష్టం. కానీ ఈ సంక్రాంతి మాత్రం ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఆడియన్స్ ముందుకొచ్చిన అన్ని సినిమాలు బిగ్ నంబర్స్ ని రికార్డ్ చేయడంతో టాలీవుడ్ స్క్రీన్ కి కొత్త జోష్ వచ్చింది. గేమ్ చేంజర్గా ఫీల్ అయ్యారు మూవీ లవర్స్. పండుగ బరిలో సెకండ్ ఎంట్రీగా వచ్చిన సినిమా డాకు మహారాజ్. బాలయ్య హీరోగా, బాబీ దర్శకత్వంలో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాలయ్య గత చిత్రాలతో పోలిస్తే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచిన డాకు మహారాజ్ 4 రోజుల్లోనే 100 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. పొంగల్ బరిలోకి లేటెస్ట్ గా వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం 3 రోజుల్లోనే 100 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.
ఒకే సీజన్లో రిలీజ్ అయిన 3 సినిమాలు 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం రేర్ రికార్డ్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. సో చూశారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జారిస్సోయో.